మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ సాక్షాత్తు మన హోమ్ మినిస్టర్ అమిత్ షా మహాశయుడిని అనరాని మాటలు అనేసిందండి. ఇక అవి ఆ మాటలు విని బహుశా వింటూ ఆయన ఏమైపోయాడో నిన్నటి నుంచి మనకు తెలియదు. కానీ విషయం ఏమిటంటే హోమ్ మినిస్టరు ఒక నాటి హోమ్ మినిస్టరు, ఒక నాస్టీ హోమ్ మినిస్టరు, ఈ దేశాన్నే చక్కదిద్దలేనటువంటి హోమ్ మినిస్టరు ఇదిగో రాజకీయ పార్టీల కార్యాలయాల్లోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నికల సమాచారం అదంతా కూడా తస్కరించడం అనేటటువంటి పనిని చేస్తున్నాడు అని చెప్పేసి అసలు మీరు నిన్నటి నుంచి మొత్తం మీడియా అంతా కూడా కోడై కోస్తుంది, ఫైర్ అయిపోయింది మమతా బెనర్జీ. ఏం జరిగింది ఏమిటి అనేది సింపుల్గా ఫాలో కాని వాళ్ళు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది ఈరోజు మొత్తం అన్ని పత్రికల్లోనూ కూడా హెడ్లైన్స్లో వచ్చింది. ఇగో చూడండి, ఇది హిందూ పేపర్ నా చేతుల్లో ఉంది. ఆమె మాటలు వినండి మీరు. ఇదిగో చూడండి. ఒకసారి వినండి. और भी खराब होगा. जितना भी सीट आपको मिलना चाहिए था, इससे तो अब जीरो में आ जाएगा. आई एम सॉरी मिस्टर अमित शाह एंड मिस्टर प्राइम मिनिस्टर, प्लीज कंट्रोल योर होम मिनिस्टर. इज इट द ड्यूटी ऑफ ED and Amit Shah, the nasty home minister, the naughty home minister who cannot protect the country, and is taking away. విన్నారు కదా, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్ యువర్ హోమ్ మినిస్టర్ అని అమిత్ షాని కంట్రోల్ చేయమని చెప్పేసి నరేంద్ర మోడీకి కూడా హెచ్చరిక, వార్నింగ్ జారీ చేసింది మమతా బెనర్జీ. అసలు ఏమైంది ఏమిటి అనేటటువంటిది ఒక్కసారి మీకు ఫ్యూ మినిట్స్ జాగ్రత్తగా వినండి. ప్రతిదానికి ఒక లింక్ ఉంటుందన్నమాట. అసలు ఏమైంది, నిన్న కలకత్తాలో ఐప్యాక్ కో ఫౌండర్ అయినటువంటి ప్రతీక్ జైన్ ఇంటి మీద దాడి చేశారు. కొన్ని డాక్యుమెంట్స్, డిస్కులు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, వీటికి సంబంధించినవన్నీ కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేయి. ఎవరు దాడి చేసింది? ఎవరు? ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఈడీ అధికారులు దేనికి తనిఖీ చేస్తారు? ఆర్థిక లావాదేవీలు, అవకతవకలు, కుంభకోణాలు జరిగినటువంటి విషయాల మీద తనిఖీ చేస్తారు. అసలు ఈ ఈడీ అధికారులు ఐప్యాక్ కో ఫౌండర్ అయిన ప్రతీక్ జైన్ ఇంటి మీద, ఆఫీస్ మీద దాడి చేయడం ఏమిటి? సో అతని ఇంటి మీద దాడి చేస్తే, అతని ఆఫీసు మీద ఈడీ అధికారులు దాడి చేస్తే మమతా బెనర్జీ ఫైర్ అవ్వడం ఏంటి? ఏమైంది? అసలు హోమ్ మినిస్టర్ని ఏం మాటలు, ఇంత నాటీ హోమ్ మినిస్టర్, దేశాన్ని చక్కదిద్దలేనటువంటి హోమ్ మినిస్టర్ అని చెప్పి ఇంత చండ ప్రచండంగా శివంగిలాగా గర్జించింది మమతా బెనర్జీ. సరే, ఆమె విశ్వరూపం మనకు తెలుసు. అయితే ఈ ఐప్యాక్కి, మమతా బెనర్జీకి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఏమిటి సంబంధము అంటే, సరే ఈడీ అధికారుల వెర్షన్ ఏమిటనేది నేను మళ్ళీ చెప్తా. ఈమె వెర్షన్ ముందు, ఎందుకు హోమ్ మినిస్టర్ని ఇన్ని రకాల బండబూతులు తిట్టిందనేది ముందు చెప్తా. ఈమె వెర్షన్ ఏమిటనేది. నెక్స్ట్ ఈడీ అధికారులు ఏం చెప్తున్నారనేది విందాం. అసలు ఈ రెండింటి వెనక ఒక రహస్యం ఉందండి, అది నేను చివరిలో చెప్తాను. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ మీరు ఈ వీడియో వినండి జాగ్రత్తగా. ఏం జరిగిందంటే, ఈ ఐప్యాక్ కంపెనీ ఏమిటంటే ఎన్నికల స్ట్రాటజీని తయారు చేసేది. మన ప్రశాంత్ కిషోర్ కూడా ఒక పని చేశాడు దాంట్లో, ఆయన కూడా కో ఫౌండరే. కాబట్టి ఇప్పుడు ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మమతా బెనర్జీకి, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్కి, ఆమె ఎన్నికల విజయానికి వెనకున్న వ్యూహకర్త సంస్థ ఇది ఐప్యాక్ అనేది. సో ఇప్పుడు బెంగాల్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఈ బెంగాల్ ఎన్నికల్లో ఏమైనా సరే, ఇప్పుడు బీహార్లో కానీ, హర్యానాలో కానీ ఎక్కడైనా సరే తమకు ఎదురుగాలులు వీస్తున్నాయంటే ఆ ఎదురుగాలుని తమ అనుకూలమైనటువంటి పవనాలుగా మార్చుకోవడం అనేటటువంటి చాకచక్యము, ప్రతిభా, ప్రజ్ఞ ఉన్నటువంటి వాళ్ళు మన ఏలికలు, పాలకులు, వాళ్ళు ఏమైనా చేస్తారు. రాహుల్ గాంధీ ఏమంటూ పేరు పెట్టాడో కానీ ఓటు చోరీ అని. ఓటు చోరీ అనేక విధములు, పలు రకములు. ఇందుగలడు అందు లేడు అని సందేహము వలదని దేవుడి గురించి అంటారే. ఓటు చోరీ అనేది ఇక్కడుంది, అక్కడ లేదు, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని అనడానికి వీల్లేదు.
ఏ రూపంలోనైనా ఉంటుందన్నమాట. ఇప్పుడు మమతా బెనర్జీ చెప్పేది ఏమిటంటే ఇమీడియట్గా ఆవిడకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, ఫోన్ వెళ్ళిపోయింది. అమ్మ, మీ ఐపాక్ కోఫౌండర్ ప్రతీక్ జైన్ ఇంటి మీద సోదాలు జరుగుతున్నాయి ఈడీ అధికారులు. ఇక ఆమె హుట్టిన బయలుదేరి ఆయన ఇంటికి వెళ్ళింది. సుమారు 12:44 అతని ఇంటికి వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళింది. ఆ ఆఫీస్ నుంచి 4:20 బయటకు వచ్చింది. ఆమె వెళ్ళినప్పుడు చేతిలో ఏమీ లేదు, ఒక ఫోన్ తప్ప. వచ్చేటప్పుడు మాత్రం ఇదిగో ఇలా చేతిలో ఫైల్స్ ఉన్నాయన్నమాట. జాగ్రత్తగా చూడండి ఫైల్స్. సో ఆమె ఏం చెప్తుందయ్యా అంటే ఈడీ అధికారులకు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల వ్యూహానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో పనేంటి? వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థానాల్లో ఎవరెవరిని నిలబెడుతుంది, ఏ ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఏ విధమైనటువంటి వ్యూహాన్ని రచిస్తుంది, ఎత్తుగడలు ఏమిటి, వాళ్ళ ప్రణాళికలు ఏమిటి, ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టేది ఐపాక్ సంస్థ. గతంలో మమతా బెనర్జీ ఎన్నో విజయాలకు వ్యూహకర్తగా పనిచేసినటువంటి సంస్థ అన్నమాట. ఇప్పుడు బెంగాల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈడీ అధికారులు ఏమో వేరే వంకతో వచ్చి ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోవడం మొదలుపెట్టారు. అసలు ఏమిటిది? ఇదేమిటి? ఈడీ అధికారుల పని అది. సిబిఐ వాళ్ళు సిబిఐ పని చేయాలి, ఈడీ అధికారులు ఈడీ పని చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పని చేయాలి. ఇదేమిటిది? ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఓటు చోరీయే కదా. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎక్కడెక్కడ ఎవరెవరిని నిలబెడుతుంది అని తెలుసుకుంటే, ఏ ప్రాంతంలో ఏ వ్యూహాలు రచిస్తుంది అని తెలుసుకుంటే దానికి ప్రతిగా మనం వ్యూహాలు రచించవచ్చు. ఆ రహస్యాలన్నీ తీసేసుకోవడమే కదా, ఆ రహస్యాలన్నీ కూడా కైవసం చేసుకోవడమే కదా, ఆ సీక్రెట్స్ అన్నీ కూడా. సో ఈడీ అధికారులు అక్కడికి వెళ్ళి చేయాల్సినటువంటి పని ఏంటి, చేస్తున్న పని ఏమిటి? అది ఆవిడ కోపం అన్నమాట. ఇదే పని నేను మీ బీజేపీ ఆఫీస్ మీద దాడి చేసి మీ డాక్యుమెంట్స్ అన్ని తెచ్చుకుంటే మీరేం చేస్తారని ఎదురు దాడి చేసింది. ఇది అంతేకాదు, ఏముందంటే భారతీయ జనతా పార్టీ దే ఆర్ గ్రేట్ కిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ. హౌ కెన్ దే డూ ఇట్? What will happen if we reciprocate this ED search by raiding BJP party offices in Bengal? ఇట్లా తీవ్రమైనటువంటి పదజాలంతో ఆమె విరుచుకుపడిందనమాట. సో తమకు కావాల్సినటువంటి ఫైల్స్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాళ్ళు ఏం తీసుకున్నారో, హార్డ్ డిస్క్లు ఏం తీసుకున్నారో ఈమె తెచ్చేసుకుంది. ఇదండి. అంటే ఇక్కడ ఏం జరిగిందంటేనండి, ఇప్పుడు సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, గోధి మీడియాలో మనకు విషయాలు ఏం తెలియవు. అసలు ఏం జరిగిందయ్యా అంటే బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి, చాలా దగ్గరకు వచ్చేసినాయి. సరే, ఎలక్షన్ కమిషన్ తను చేయాల్సినటువంటి పని తను చేస్తుంది. ఎక్కడ ఓటర్లని డిలీట్ చేయాలి, ఎవరిని డిలీట్ చేయాలి, ఎవరిని ఇన్క్లూడ్ చేయాలి, ఏమిటి అనేటటువంటి ఆ పని జరిగిపోతుంది. ఎన్ని జరిగినా ఏం చేసినా ఒక లోపాయి గారిగా ఒక దర్యాప్తు కమిటీ లేదా రీసెర్చ్ కమిటీ ఇది ఒకటి వేసి అమిత్ షా గారు ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఆ రిపోర్ట్లో మన బలాబలాలు ఏమిటి, వ్యవహారం ఏంటి, అసలు వెస్ట్ బెంగాల్లో మనకి ఏమిటి అంటే 80 సీట్లు మించి రావు అని చెప్పేసి వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఎంత కష్టపడినా సరే దాదాపు 148 రావాలి అక్కడ విజయం సాధించాలంటే. ఇప్పుడు ఇక భయం పట్టిందనమాట. ఇక స్ట్రాటజీ బీహార్లో చూసాం కదా, ఏ టైంలో ఏ స్ట్రాటజీ వేస్తారో తెలియదు. సో అందుకని ఈ మొత్తం ఐపాక్ మీద దాడి చేసి ఏదో వంకతో వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహ రచనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, సీక్రెట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని తీసుకున్నారో తెలియదు. కొన్ని ఫైల్స్ అయితే మమతా బెనర్జీ తెచ్చుకుంది. మమతా బెనర్జీ కోపానికి, ఆగ్రహానికి, ఒక సింహంలా గర్జించడానికి హోమ్ మినిస్టర్ అంతటి వాడిని నాస్టీ హోమ్ మినిస్టర్ అని, దేశాన్ని చక్కదిద్దలేనటువంటి డాష్ అని ఆమె అనేయడం అనేది మామూలు విషయం కాదు కదా. ఆమె కోపానికి ఇది కారణం అన్నమాట. అయితే ఈడీ అధికారులు ఏం చెప్తున్నారు, మేమేమి ఏ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయలేదు, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక మైనింగ్ సిండికేట్లో అక్రమాలు జరిగినాయి, అందుకని అక్కడ ఈ పిఎంఎల్ఏ అంటాం కదా, మనీ లాండరింగ్ కేసులో ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, హవాలా కేసులో తనిఖీలు చేయడానికి, సెర్చ్ చేయడానికి
అక్కడ డాక్యుమెంట్స్ అవన్నిటినీ. సో మమతా బెనర్జీ వచ్చి దారుణంగా దుర్మార్గంగా తన కాన్వాయ్తో వచ్చి పోలీసులతో వచ్చి దౌర్జన్యంగా డాక్యుమెంట్స్ అన్నీ ఎత్తుకుపోయింది, డిస్కులన్నీ ఎత్తుకుపోయింది, హార్డ్ డిస్కులు ఇవన్నీ కూడా అని చెప్పేసి వాళ్ళు రివర్స్లో మాట్లాడుతున్నారు. మేమేం పార్టీ ఆఫీసుల మీద దాడి చేయలేదు, మేమేం పార్టీకి సంబంధించినటువంటి సమాచారం మేమేం తీసుకోవట్లేదని. కానీ వీళ్ళందరూ ఇవే తీసుకుపోతున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఫైల్స్ అన్ని లాక్కొని మరీ వెళ్ళిందంట. అసలు సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీలాగా వెళ్ళిపోయింది, చేతిలో ఏ ఆయుధం లేదు, తనకు తానే ఒక ఆయుధంలాగా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నుంచి ఫైల్స్ అవన్నీ కూడా లాక్కొని బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి ఈ మాటలన్నీ మాట్లాడింది. వాళ్ళేమో ఇలా అంటున్నారు. ఇలా అనడమే కాదు, మమతా బెనర్జీ మీద కేసు కూడా ఫైల్ చేశారు కలకత్తా హైకోర్టులో. ఇలాగ మా పనికి అంతరాయం కలిగించింది చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ అని చెప్పేసి ఇట్లాగా. ఇటు మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు కూడా కేసులు వేశారు. ఈడీ పని ఏమిటి? ఈడీ ఆర్థికపరమైనటువంటి అవకతవకలు ఏం జరిగింది, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, వాటికి సంబంధించిన డాక్యుమెంట్సే తీసుకోవాలి. మా ఎన్నికల వ్యూహ రచనకు సంబంధించినటువంటి అత్యంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ చేతిలో హార్డ్ డిస్క్లు ఉన్నాయి, ఆ పెన్ డ్రైవ్లు ఉన్నాయి, ఆ ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళాయి ఎందుకు అనేది వీళ్ళ ప్రశ్న. మా పనికి అంతరాయం కలిగించింది, మేము ఏ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయలేదు, మేము ఏమీ చేయలేదు, మా పని ఏదో మేము చేసుకుంటున్నామని ఈడీ. సో ఈడీ చేసింది, మమతా బెనర్జీ ఈ ఆరోపణ చేసింది. అయితే ఈడీకి అమిత్ షాకి ఏమిటి సంబంధం అంటే మనకు తెలుసు కదా. ఈడీ ఎవరు, సిబిఐ ఎవరు, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు, ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి, ఎవరి గుప్పెట్లో ఉన్నాయి, ఎవరి జేబు సంస్థలుగా మారిపోయినాయి మనకు తెలుసు కదా. కాబట్టి అందుకని మమతా బెనర్జీ అమిత్ షా మీద ఇంత తీవ్రంగా విరుచుకుపడడానికి ఇది కారణం అన్నమాట. అయితే దీన్ని అంతటి వెనుక ఇంకొక కారణం నాకు కనిపిస్తుంది. ఇంత అర్జెంటుగా ఈడీ వాళ్ళు ఎందుకు తనిఖీలు చేశారు, ఎందుకు దాడులు చేశారు? ఎప్పటికిప్పుడు మమతా బెనర్జీకి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, వెంటనే ఆవిడ వచ్చేసి ఈ వ్యవహారం అంతా ఎందుకు జరిగింది అంటే దేశం అంతా ఒక పక్కనే, ఆఖరిగా మనం చెప్పుకోవాల్సినటువంటి అసలు కారణం దేశం అంతా ఒక పక్కనే కూడైకొస్తుంది. మన దేశం పరువంతా పోయింది. ట్రంప్ మాటిమాటికి మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన పని కూడా వెనిజులాగా అయిపోతుందా, ఇరాక్ లాగా అయిపోతుందా, ఆఫ్ఘనిస్తాన్ లాగా అయిపోతుందా? మన వెంట పడ్డాడా ట్రంప్? ఎందుకు నోరు మెదపటం లేదేంటి? మన పాలకులు ఏమీ మాట్లాడడం లేదేంటి? పైగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఏమిటి అని చెప్పేసి అందరూ కూడా మన పాలకుల ఏలికల మీద వేలెత్తి చూపించేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అటు ఇటు మొహం చూపించడానికి దిక్కు తోచని స్థితిలో మన ఏలికలు ఇదిగో ఇట్లాంటి సందర్భంలోనే తాము ఏమి చేయాలో తెలియనటువంటి సందర్భంలో, తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలియనటువంటి సందర్భంలో ఆత్మరక్షణ కోసం ఇట్లాంటి డైవర్ట్ పాలిటిక్స్, డైవర్ట్ కార్యక్రమాలు చేస్తారు అని చెప్పేసి జనం అనుకుంటున్నారు. ఇది కూడా ఇదిగో ఆ ట్రంప్, ఇండియా విదేశాంగ విధానం, ఇదన్నీ ఈ మొత్తం విషయంలో బోనెక్కినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇవన్నిటి నుంచి కూడా దేశం దృష్టి మరలి ప్రతిపక్షాలు, మమతా బెనర్జీతో సహా ప్రతిపక్షాలు అన్నీ కూడా దీని మీద ఇక మాట్లాడడం మొదలు పెడతాయన్నమాట. అది ఇందుకు ఇది జరిగిందా ఏమిటి అనేటటువంటిది మనం ఒక చిన్న అనుమానం. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఓటు చోరీ అనేక రకాలు, పలు రకములు, పలు విధములు. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఓటు చోరీ లాంటిదే. మీరు ఈడీ రావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రావచ్చు, సిబిఐ రావచ్చు, వాళ్ళు వేరే ఏవో సోదాలు చేయడానికి వచ్చి వాళ్ళు సోదాలు చేసేవి ఇవి. అది కూడా ఒక రకమైనటువంటి ఓటు చోరీ లాంటిదే అని చెప్పేసి మరి ఎవరి ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయి, వీటిని మమతా బెనర్జీ ఏ విధంగా ఎదుర్కొంటుంది ఏమో మనకు తెలియదు. బెంగాల్లో ఏం జరుగుతుందో, బీహార్లో ఏదో జరిగిపోతుంది అనుకున్నాం, ఏమీ జరగలేదు. అంతా తమకు అనుకూలంగా వాళ్ళు మార్చుకున్నారు. ఇక్కడ కూడా ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఈడీని ఒక తమ కట్టు బానిసల్లాగా తాము ఏమి చెప్తే ఆ పని చేసే బానిసల్లాగా, నౌకర్లలాగా ఈడీ అధికారులని ఆఖరికి తాము చెప్పిన చోట ఇగో ఇలాంటి దొంగ పనులు చేసేటటువంటి పరిస్థితికి కూడా అంత ఉన్నతమైనటువంటి రాజ్యాంగ సంస్థని దిగదార్చడం అనేది ఈ దేశంలో ఏమవుతుందో, ఏం జరుగుతుందో ఏమో తెలియదు మిత్రులారా. మమతా బెనర్జీ అయితే మొత్తానికి ఉతికి ఆరేసిందండి హోమ్ మినిస్టర్ని. మరి దీనికి ఏం చెప్తారు, కోర్టులు ఏం చేస్తాయి ఏమో మనకు తెలియదు. కానీ ఇదిగో తమాషా, ఇలాంటి తమాషా జరిగినప్పుడు మనం చూడడం, మాట్లాడుకోవడం, అంతే కదా. థ్యాంక్ యూ.